హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 43 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బ్లౌజ్ పైన ప్రింట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈజీగా నేర్చుకుందాం. ఇంట్లో ఉండే వాటితోటి కూడా చేసుకోవచ్చు ప్రింట్ అనేది. ఒక గిన్నెలో ట్రేసింగ్ పౌడర్ అనేది తీసుకున్నాను, ఒక గిన్నెలో మన పాన్స్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఏది బాగా వస్తుందో చూడండి, గమనించండి. తర్వాత మీ బ్లౌజ్ పైన దాంతో యూజ్ చేసుకోండి. ఏ లిక్విడ్ లేకుండా ఇట్లా పౌడర్ తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వేసింది ట్రేసింగ్ పౌడర్ తోటి ప్రింట్ అనేది వేసాను, లిక్విడ్ వాడకుండా. బాగా వచ్చింది కదా ప్రింట్ అనేది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను పాన్స్ పౌడర్ తోటి, ఇంట్లో యూజ్ చేసే పాన్స్ పౌడర్ తోటే వేస్తున్నా చూడండి. ప్రింట్ ఇలా మీకు లిక్విడ్ వద్దు, ఇలా పౌడర్ తోటే కావాలన్నప్పుడు అది పోకుండా జస్ట్ దాని మీద డిజైన్ మీద మార్కర్తో ఒక డ్రా అనేది వేసుకోండి. మీకు ఎన్ని రోజులకు కుట్టినా మార్కర్ అనేది పోదు, అందుకోసమనే ఆ ప్రింట్ దాని మీద ఒకసారి డిజైన్ అనేది వేసుకోండి మార్కర్ తోటి. ట్రేసింగ్ పౌడర్లో కార్పెంట్ ఆయిల్ ఉంటుంది కదా, మన పెయింటింగ్ షాప్లో దొరుకుతుంది, పెయింటింగ్లో కలిపేది. అది తీసుకొచ్చుకొని ఇట్లా ఒకసారి లిక్విడ్ లాగా చేసుకొని ఒకసారి ప్రింట్ అనేది వేసుకొని చూడండి. ఇలా కూడా వస్తుంది, కాకపోతే ఇవన్నీ లేకున్నా పాన్స్ పౌడర్ తోటి కూడా వస్తుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో కూడా వేసుకోవచ్చు. కాటన్ తోటి మంచిగా రుద్దండి, మంచిగా ఇట్లా అద్దినట్టు చేయండి, అప్పుడైతేనే ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ లిక్విడ్ అనేది చూసుకుంటూ కలుపుకోండి. బాగా పల్చగా కాకుండా బాగా తిక్కుగా కాకుండా మీరు ప్రింట్ వేస్తే వచ్చేలాగా కలుపుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి వేరే కాడ, అంటే మన బ్లౌజ్ పైన డైరెక్ట్ పెట్టకుండా వేరే కాడ వేసి చూడండి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటేనే మీ బ్లౌజ్ పైన వేసుకోండి. ఫస్ట్ ఒకసారి వేరే వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి, చూడండి, చెక్ చేసుకోండి. తర్వాత మీ బ్లౌజ్ పైన వేసుకోండి. ఇది సింపుల్గా ఉంటుందని మీ డైరెక్ట్ మీ బ్లౌజ్ పైన వేసుకోకండి. లిక్విడ్ కలిపిన ప్రింట్ అనేది చూడండి, కొంచెం ఆరిపోతే పర్ఫెక్ట్గా కనబడుతుంది. మీకు ఏది నచ్చితే అది ట్రిక్ యూజ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.